10 టీఎంసీ వరకు వరద నీరు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు పంపించకుండా ఇక్కడ రిజర్వాయర్లు, చెరువులు నింపుకోవాలి. జూరాల కుడి ఎడమ కాలువలకు నీరు ఇవ్వాలని అధికార పార్టీ ఎమ్మెల్యే కలిస్తే కేబినెట్ నిర్ణయం తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి అధికారులు చెప్పారు. ఇంజనీర్ అధికారులు ఇక్కడ ప్రయోజనాల గురించి ఆలోచన చేయాలి, పని చేయాలి. కాలువలకి నీరు వరదలకుంటే జూరాల ముట్టడిస్తామని కాలువలకు నీరు వదిలారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆల్మట్ నుంచి విడుదల చేసిండ్రు. 60,000 క్యూసెక్ల వాటర్ భీమా నుంచి విడుదల చేసిండ్రు. ఇప్పుడు ఆ రెండు కలిపి దాదాపు 10 టీఎంసీలు పై వరకు రేపు ఈవినింగ్ ఎల్లుండి వరకు వస్తాయి. దాన్ని వెంటనే జూరాల కింద ఉన్నటువంటి అన్ని పంపులు, శ్రీశైలం బ్యాక్ వాటర్ కింద అన్ని పంపులు దయచేసి అధికారులు టోటల్గా అన్నీ ఆన్ చేయాలి. 24 అవర్స్ ఆన్ చేయాలి. నీళ్ళు ఉన్నంత వరకు ఆన్ చేయాలి, నిన్నేంత వరకు ఆన్ చేయాలి దయచేసి. నిన్న ఒక అధికార పార్టీ సంబంధించిన ఒక ఎమ్మెల్యే కన్సల్ట్ ఇరిగేషన్ మంత్రి గారిని కలిస్తే ఇది క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి సమానం చెప్పి వెళ్ళిపోయాడు. ఒక ఇంజనీర్ ఈఎన్సీ స్థాయి ఇంజనీర్ కూడా లేదు సార్, ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పర్పస్ మాత్రమే వాడతాము, క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నారు, ఇవి ఇరిగేషన్కి మేము ఇప్పుడే ఓపెన్ చేయమని అధికారులు చెప్పినాడు. అధికారులకు చెప్తున్నాను దయచేసి ఉట్టిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి దయచేసి. చాలా ఇంజనీర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు అంటే చాలా మంచి పేరుంది, రిటైర్డ్ అయినా కష్టపడి పనిచేసిన ఇంజనీర్ల పేరుంది. అది ఒకరిద్దరి వల్ల మొత్తం మళ్ళీ దేకండి. ఇమీడియట్గా అన్నీ ఆన్ చేయొచ్చు, చేయండి. నీళ్ళు మొత్తం పోయి శ్రీశైలం కలిసి అక్కడ పోతిరెడ్డిపాడు, ఆంధ్రనివా నింపుకుంటే మనం గుడ్ల పగిలి చూడాలా? తెలంగాణ ప్రయోజనాల గురించి ఉన్నారా లేకపోతే ఆంధ్ర ప్రయోజనాల గురించి ఉన్నారా చెప్పండి. ఈ ప్రభుత్వం ఉన్నది కానీ మీరు కానీ ఎందుకు గురించి ఉన్నట్లా? ఇలా జూరాలో అన్ని పంపులు ఆన్ చేస్తే కూడా ఒక 1 టీఎంసీ కూడా లిఫ్ట్ చేయలేం. 0.75 టీఎంసీ మాత్రం లిఫ్ట్ చేయగలుగుతాం. కనుక జూరాల కింద ఉన్నటువంటి అన్ని పంపులు ఆన్ చేయండి. కుడి ఎడమ కాలం నుంచి మొదలుకుంటే అన్ని పంపులు ఆన్ చేయండి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అన్ని ఆన్ అయినవా లేదనేది. రెండోది కేలై కింద అక్కడ ఒకటే పంపు ఉంది ఎల్లూరు దగ్గర, అది ఇంత 0.25 టీఎంసీలు లిఫ్ట్ అవుతుంది. నువ్వు ఆన్ చేస్తే కూడా నువ్వు ఇక్కడ ఇన్ని టీఎంసీలు పోతుంది, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, అది ఆన్ చేయండి. తర్వాత పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద కూడా నార్లపూర్ దగ్గర 4 పంపులు ఉన్నాయి. ఆడ మనము నార్లపూర్ మాత్రమే ఫుల్ చేసుకోగలుగుతాం. కనుక 1-2 పంపులు రెడీ ఉన్నాయి. 2 పంపులు కూడా తొందరగా ఆన్ చేసి నార్లపూర్ టోటల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ రిజర్వ్ పెట్టుకున్నట్లయితే, ఏలూరు దగ్గర కూడా రిజర్వ్ పెట్టుకున్నట్లయితే, ఫుల్ చేసినట్లయితే మనకు గండకాలంలో నీళ్ళ ప్రాబ్లం రాదు. ఏ నీళ్ళున్నా కానీ ఏదైనా గిల్లున్నా కానీ యాద వచ్చినా కూడా మనకు ఇది నీళ్ళు వచ్చినా నింపి పెట్టుకుంటే ఇది అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా 60 టీఎంసీల రిజర్వాయర్లు మనం ఎందుకు కట్టి పెట్టుకున్నామంటే ఇక్కడ వర్షాలు పడలేవు. ఇప్పుడు ఇలా ఎక్కడో పడ్డే వర్షాలు, అప్పుడు మనం నింపి పెట్టుకుంటే ఈ జిల్లాలో వర్షాలు రాకపోతే కూడా 60 టీఎంసీలతో మనం 10 లక్షల ఎకరాలకు నీళ్ళు పంటలు పండించుకోవచ్చు. కేఎల్ఐ కింద 10 లక్షల ఎకరాలు అంటే 20-25 లక్షల ఎకరాల పంటలు పండించుకోవచ్చు. బోర్ల కింద 5 లక్షల ఎకరాలు పండించుకోవచ్చు. చెర్ల కింద 2 లక్షల ఎకరాలు పండించుకోవచ్చు. చెర్లు నింపుకుంటే అంటే 10, 12, 2, 5 దాదాపు మనం 25 లక్షల ఎకరాలకు వర్షాలు రాకపోయినా కూడా పంటలు పండించుకునే కెపాసిటీ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా ఆ రోజు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిజైన్ చేసి చేయించడం జరిగింది. మీరు కంప్లీట్ చేస్తే ఈ ముఖ్యమంత్రి గారు చేసిండు, ఈ ప్రభుత్వం చేసింది అని చెప్తారు. కనుక దయచేసి ఎవరు కూడా బేషేసేలా పోకుండా, దీన్ని వేరే తప్పుగా అర్థం చేసుకోకుండా అన్ని పంపులు నింపేటట్టు అధికార పార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఒక అతిపెద్ద ప్రమాదం ఉంది, అన్ని ఎత్తులు లేపాలని చెప్పి ఆల్మట్టి అని అది రేపు డీటెయిల్ తెప్పిస్తున్నాం. ఆల్మట్టికి ఎంత ఎత్తు లేపాలని ప్లాన్ చేస్తారు, గవర్నమెంట్ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకున్నది, భీమా పైన ఏం చేస్తుంది, తర్వాత తుంగభద్ర పైన ఏం ప్లాన్ చేస్తుంది, ఏమేమి చేస్తున్నాడు ఇక్కడ నీళ్ళు రాకుండా అనేది కూడా ఫుల్ డీటెయిల్ తెచ్చుకొని అందరం సమిష్టిగా, అందరం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి దాన్ని ఆపుకోవాల్సిన అవసరం ఉంది. కనుక దాన్ని దయచేసి 2 విడివిడిగా చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.